హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్న విజయ్ ఛానల్. ఈరోజు మనం చేపల పులుసు సింపుల్గా పల్లెటూరు పద్ధతిలో ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చింతపండు నానబెట్టేసుకుందాం, నానుతూ ఉంటుంది. ఆ తర్వాత ఒక బాండిల్లో ఎండుమిర్చి, ధనియాలు, కాస్త మెంతులు వేసి బాగా వేయించుకుందాం. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త వెల్లుల్లిపాయలు, కొబ్బరి, పసుపు, మనం ఇందాక వేయించి పెట్టుకున్న మసాలా అంతా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. తర్వాత పచ్చిమిర్చి, ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకొని పెట్టుకునేటివి ఇప్పుడు పెద్ద బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసి అవి బాగా మగ్గనిద్దాం. చేపల కూర చేసుకోవడం చాలా ఈజీ అండి. కాకపోతే చేపలను బాగా క్లీన్ చేసుకోవాలి. వాళ్ళు చేసేసినారని మనం అలాగే చేయకూడదు. బాగా నీట్గా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గినాయి. మనం ముందుగా మిక్సీ వేసుకున్న మసాలాని తీసి కొద్దిసేపు పచ్చివాసన పోయిందాక వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనము నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసి వెంటనే చేపలు కూడా వేసేయాలండి. కాగిన తర్వాత వేస్తే చేపలు అనేటివి విడిపోతాయి, నలిగిపోతాయి. ఇప్పుడు పులుసు వేసుకున్న వెంటనే చేపలు వేసుకోవాలి. అది క్లిప్ మిస్ అయిపోయింది. చేపలు వేసుకోండి. ఆ తర్వాత బాగా మగ్గనిచ్చి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మనం దింపుకునేటప్పుడు కొద్దిగా ఆందెం వేసుకుంటే చేపలని వాసన రాకుండా సూపర్ టేస్ట్ ఉంటుందండి.